brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ముందుగా అంతర్జాతీయ మీడియాలో తన పరువు తానే తీసుకున్న పాక్ పరిస్థితిని చెప్పుకోవాలి. ఏమన్నా అంటే అన్నం అంటారు కానీ పాకిస్తాన్ ఉగ్రమూకల అడ్డా అని ప్రపంచం మొత్తం తెలుసు. కానీ పాక్ ఏమని చెప్పుకొని తిరుగుతుంటుందో తెలుసా? తామొక ఉగ్రవాద బాధిత దేశమని. మీడియా దగ్గర ఆ మాత్రం సమాచారం ఉండదా చెప్పండి? తీశారు, లిస్టు మొత్తం తీశారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమే అని నిరూపించే సాక్ష్యాలు టేబుల్ మీద పెట్టి ప్రశ్నించారు. దానికి పాకిస్తాన్ నుంచి నో ఆన్సర్. గొంతు పెగల్లేదు, మొహాన నెత్తురు చుక్క లేదు. అతావుల్లా తరార్ పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రితను రాత్రికి రాత్రే ప్రపంచం మొత్తం ఫేమ్ అయ్యారు. ఎందుకో తెలుసా? న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినందుకు. భారత్ పై ఏవో అభాండాలు వేద్దామని, పాకిస్తానే ఉగ్రవాద బాధిత దేశమని ఏదేదో కవర్ చేయబోయాడు పాక్ మినిస్టర్ తరార్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. అది సరే, ముందే ప్రశ్నకు సమాధానం చెప్పండని న్యూస్ యాంకర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒసామా బిన్ లాడెన్ చనిపోయే చివరి క్షణం వరకు అబోటాబాద్ లోనే కదా ఉన్నది. ఆ ప్రాంతం పాకిస్తాన్ సైనిక అకాడమీకి దగ్గరలోనే కదా ఉన్నది. మరి ఈ విషయం పాక్ ఆర్మీకి తెలియకుండా ఉందా అని నేరుగా ప్రశ్నించింది. 2011లో అమెరికా దళాలొచ్చి లాడెన్ ను గుట్టుగా హతమార్చే వరకు అతడున్నది పాకిస్తాన్లోనే కదా అని ప్రశ్నించేసరికి పాకిస్తాన్ మంత్రి తరార్కు ఇక నోట వెంట మాట రాలేదు. ఏదో కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా ఆ సమాధానం చెప్పి తరార్ నవ్వులు పాలయ్యారే తప్ప కౌంటర్ ఇవ్వలేకపోయారు. అమెరికా దళాలు అబోటాబాద్లో పాక్ సైనిక శిబిరం పక్కనే ఉన్న లాడెన్ స్థావరంలోకి వెళ్లి మరీ హతమార్చిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా కూడా ఏదో బుకాయించాలని ప్రయత్నించాడు పాకిస్తాన్ మంత్రి. పైగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద బాధిత దేశమట. పాక్ మంత్రి తరార్ ఈ ఆన్సర్ ఇవ్వగానే మరి మొన్న మీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అలీ చేసిన స్టేట్మెంట్ కు అర్థమేంటి అని ప్రశ్నించారు ఆ న్యూస్ యాంకర్. తమ దేశం పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని స్వయంగా ఒప్పుకున్నాడు అక్కడి డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్. ఆ స్టేట్మెంట్ ను మంత్రి తరార్ ముందు పెట్టేసరికి పిన్ డ్రాప్ సైలెన్స్. అసలు ఆపరేషన్ సింధూర్ పై అంతర్జాతీయ మీడియా మొత్తం భారత్కే మద్దతిచ్చింది. పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నది పాకిస్తానే అంటూ అన్ని వార్తా సంస్థలు విశ్లేషించాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు అంటూ న్యూయార్క్ టైమ్స్, కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దాడి చేసిందని CNN, పాక్ పౌరులకు నష్టం చెయ్యని దాడి అంటూ వాషింగ్టన్ పోస్ట్, ఉగ్రవాదంపై తనను తాను రక్షించుకునే హక్కు భారత్కుందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. వీటితో పాటు ది వాల్ స్ట్రీట్ జర్నల్, చికాగో ట్రిబ్యూన్, ది గార్డియన్, ఫినాన్షియల్ టైమ్స్, ది టైమ్స్, ABC న్యూస్, ఫ్రాన్స్ కి చెందిన లే మోండే, జపాన్ టైమ్స్, జపాన్ టుడే వంటి మీడియా సంస్థలన్నీ ఆత్మరక్షణ చర్య అంటూ భారత్ కు సపోర్ట్ చేశాయే తప్పితే ఎవరూ పాకిస్తాన్ ను సపోర్ట్ చేయలేదు. పోనీ అంతర్జాతీయంగా అయినా తన వాయిస్ నెవరైనా వింటున్నారేమో అని ఆ విధంగానూ ప్రయత్నించి చూసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ చేపట్టింది. ఇందుకు బదులుగా తాము కూడా 5 భారత యుద్ధ విమానాలను కూల్చేశామని అబద్ధం చెప్పింది. అంతర్జాతీయ సమాజం విని ఊరుకోదుగా. మీ దగ్గరేమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండని అడిగింది. భారత విమానాలను కూల్చామని చెప్పడమే అబద్ధాలైనప్పుడు ఇక ఆధారాలు ఎక్కడి నుంచి తెస్తుంది? సో పాకిస్తాన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని అంతర్జాతీయ సమాజం ఓ నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. ఒక విధంగా పాకిస్తాన్ విశ్వసనీయత, ఆ దేశ పరువు ఒక్క ముక్కలో చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ సమాజం ముందు ఒంటరిని చేసింది భారతే. పాకిస్తాన్ ఉగ్రమూకల అడ్డా అని ప్రపంచానికి ఆధారాలు, సాక్ష్యాలు ఇచ్చి ఆ దేశం చెప్పే మాటలకు విలువ లేకుండా చేసింది భారతే. ఆ విధంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను న్యూట్రల్ చేయగలమని నిరూపించింది భారత్. చివరికి ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, UAE కూడా పాకిస్తాన్ ను తిడుతూ భారత్ కు మరింత దగ్గరయ్యాయంటే భారత దౌత్యం ఎంత శక్తివంతమో అర్థం చేసుకోవచ్చు. టర్కీ, అజర్బైజాన్ మినహా ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ వైపు నిలబడలేదు.